హాయ్ అండి. ఈరోజు మనము అద్భుతమైన రుచితో మన ఇంట్లో ఉన్న బూందీతో బూందీ కాజు కర్రీ ఎలా వండుకోవాలో చూద్దామండి. చాలా బాగుంటుందండి. మా ఇంట్లో ఉన్న వాళ్ళకి ఈ బూందీ కూర అంటే చాలా ఇష్టమండి. మా పిల్లలకి చాలా ఇష్టము ఈ బూందీ కూర. ఇప్పుడు దీని తయారీ విధానము మనం చూద్దామండి. ముందుగా ఇలాగ హాఫ్ కప్పు జీడిపప్పులను ముందు రోజు కొద్దిగా పెరుగు వేసుకొని వాటర్ వేసుకొని నానబెట్టుకున్న చాలా బాగా నానిపోతుందండి. లేకపోతే ఉదయము లేవగానే ఇలాగ హాట్ వాటర్ వేసుకొని నానబెట్టుకుందాము. ఇలా జీడిపప్పులను మసాలా కోసమని కొద్దిగా అల్లము వెల్లుల్లి తీసుకున్నానండి. అల్లము వెల్లుల్లి జీలకర్ర ధనియాలు వేసుకుందాము. ఇలాగ అప్పటికప్పుడు నూరి వేసిన మసాలా అయితే చాలా బాగుంటుందండి ఏ కర్రీకైనా. ఇప్పుడు ఇందులో మనము జీలకర్ర ధనియాలు గసగసాలు కూడా వేసుకుందాము. నానబెట్టిన ఇలా కొద్దిగా ఒక 4 జీడిపప్పులు కూడా వేస్తున్నానండి. గ్రేవీ చాలా బాగుంటుంది టేస్ట్ ఇలా జీడిపప్పులు గసగసాలు వేయడం వల్ల కూడా. ఇప్పుడు ఇందులో 4 అంటే 4 నేను లవంగ మొగ్గలు వేసానండి. మసాలా అంతగా ఏమీ వేయలేదు. ఇలా మిక్సీ జార్లో వేసుకొని మెత్తగా మిక్సీ పట్టుకున్న తర్వాత అదే జార్లో మీడియం సైజు 5 టమాటాలు తీసుకున్నానండి. టమాటాలను ఇలా ముక్కలు కట్ చేసుకొని ఇలా మిక్సీ జార్లో మెత్తగా మిక్సీ పట్టుకొని టమాటా ప్యూరీ రెడీ చేసుకుందాము. ఇలా మూకుడు పెట్టుకొని ఆయిల్ వేసుకుందాము. ఇలా ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత ఇందులో మనము పచ్చిమిరపకాయ చీరుకులు కరివేపాకు వేసుకుని ఫ్రై చేసుకుందామండి. పచ్చిమిరపకాయ చీరుకులు కరివేపాకు చూడండి బాగా ఫ్రై అయింది. ఇప్పుడు పెద్ద సైజు ఆనియన్ నేను 2 ఉల్లిపాయలు తీసుకున్నానండి. ఇలా ఉల్లిపాయలని ముక్కలుగా కట్ చేసుకొని వేసుకుందాము. ఇలా 2 పెద్ద సైజు ఉల్లిపాయ ముక్కలు కూడా వేసుకుని ఉప్పు వేసుకొని ఉల్లిపాయను బాగా ఫ్రై చేసుకుందాము. చూడండి ఇప్పుడు ఉల్లిపాయ కూడా బాగా వేగిపోయింది. ఈ విధంగా వేయించుకుంటే సరిపోతుందండి. ఇందులో మనము టమాటా ప్యూరీ కూడా వేసుకొని పచ్చివాసన లేకుండా ఆయిల్లో మగ్గించుకుందాము. చాలా ఈజీగా అయిపోతుందండి. బూందీ ఉంటే చాలు చాలా ఈజీగా అయిపోతుందండి. ఈ కూర చాలా బాగుంటుందండి. ఇలా చూడండి టమాటా ప్యూరీ కూడా బాగా మగ్గింది. ఆయిల్ చూడండి బయటకు వదులుతుంది. ఇప్పుడు మనం మెత్తగా మిక్సీ పట్టుకున్న మసాలా పేస్ట్ను కూడా వేసుకొని కలుపుకుందాము. మసాలా పేస్ట్ను కూడా వేసుకుని పచ్చివేసాలు లేకుండా దోరగా వేయించుకుందామండి. చూడండి మసాలా పేస్ట్ కూడా దోరగా వేగిపోయింది. ఇందులో మనము ఇప్పుడు నానబెట్టుకునే జీడిపప్పులు కూడా వేసుకుని కలుపుకుందాము. ఇలా 2 మినిట్స్ మగ్గించుకొని ఇందులో మనము ఒక స్పూన్ పసుపు 2 స్పూన్లు కారం కూడా వేసుకొని కలుపుకుందాము. పసుపు కారం కూడా వేసుకుని కలుపుకున్న తర్వాత ఇందులో మనము మిక్సీ జార్ కడిగిన 1 గ్లాస్ వాటర్ 2 గ్లాసులు వాటర్ వేసుకుందామండి. రెండు గ్లాసులు వాటర్ వేసుకుని బాగా కలుపుకుందాము. ఇప్పుడు ఉప్పు చెక్ చేసుకోవాలండి. సరిగ్గా ఇప్పుడే చెక్ చేసుకుంటే కర్రీకి సరిపోతుంది. ఆల్రెడీ ఉల్లిపాయల్లో వేసాము కదండి ఉప్పు. ఇప్పుడు మూత పెట్టుకొని మగ్గించుకుందామండి. చూడండి మళ్ళీ ఒకసారి మూత తీసుకొని చూద్దాము. మూత తీసుకొని కలుపుకుందాము. చూడండి ఈ విధంగా వాటర్ అంతా ఆవిరైపోయింది. లైట్గా వాటర్ ఉన్నప్పుడు ఇలాగా కప్పు బూందీ వేసానండి. బూందీ వేసుకుని కలుపుకుందాము. చాలా త్వరగా ఉడికిపోతుంది బూందీ. ఇలా 2 మినిట్స్ మూత పెట్టుకుని మగ్గించుకుందామండి. మళ్ళీ ఇప్పుడు మూత తీసుకొని ఒకసారి చూద్దాం. చూడండి ఆయిల్ బయటకు వదిలింది. మన బూందీ కూర రెడీ అయిపోయిందండి.
ఒకసారి కలుపుకొని చూడండి బూందీ కూర రెడీ అయిపోయింది. ఫైనల్గా కొత్తిమీర వేసుకుందాము. కొత్తిమీర వేసుకుంటే ఎంతో టేస్టీ సింపుల్ అండ్ ఈజీ, చాలా ఈజీ అండ్ కర్రీ చాలా బాగుంటుందండి. ఈ కర్రీ బూందీ కాజు కర్రీ రెడీ అయిపోయింది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. మీకు కనుక ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మన టుడే స్పెషల్లో టేస్ట్ చూసానండి. టేస్ట్ అయితే అదిరిపోయిందండి.